ప్రైజ్ ద లార్డ్. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఈరోజు నేను మార్నింగే లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా హౌస్ అంతా ఒకసారి క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఇంకా ఒకసారి గదులు తుడిచేసుకుంటే పని అయిపోతుంది కదా అన్నట్టుగా. ఈరోజు చెప్పాలంటే చాలా పనులే ఉన్నాయండి. అంటే రొటీన్గా చేసే పనులు, కాకపోతే కొంచెం హెవీగా ఉన్నాయి. ఇంకా ఇంకా స్టార్టింగ్ ఇంకా క్లీన్ చేసుకుని ఫస్ట్ హౌస్ నీట్గా ఉంచుకుంటే తర్వాత నా పనులను చేయొచ్చు కదా అని ఫస్ట్ అయితే ఇంకా గదులు తుడడం అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. ఇంకా ఎక్కడ చూసినా ఇంకా ఎంటుకలు ఎక్కువైపోతున్నాయండి బాబు. అసలు నాకు ఏమంటారు, దుమ్ము కన్నా హెయిర్ ఎక్కువ కనిపిస్తుంది అనమాట. అంతలా ఊడిపోతుంది చుట్టూ. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అందుకని చెప్పేసి ఏదైనా మంచిగా తీసుకోవాలని అనుకుంటున్నానండి. కొంచెం హెల్తీగా తీసుకుంటే బెటర్ కదా అని చెప్పేసి అందుకనే కొంచెం తగ్గట్టుగా తింటున్నాను అనమాట. ఇలా నానబెట్టుకున్నాను అనమాట. ఇందులో ఏముంటాయంటే చియా సీడ్స్, ఫ్లాక్స్ సీడ్స్, పంకిన్ సీడ్స్, ఇంకా వాటర్ మెలన్ సీడ్స్, అలా చాలా ఉన్నాయన్నమాట. అన్నీ కలిపి నైటే నానబెట్టేసుకున్నానండి పాలలో. ఇంకా మార్నింగే తినడం అనమాట. ఇంకా నేనైతే బ్రేక్ఫాస్ట్కి ఇంకేం చేయలేదు, అది ఒకటి తినేసి ఇంకా నేను డైరెక్ట్గా లంచ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాను. ఇంకా చూసారు కదా గిన్నెలు ఎన్ని ఉన్నాయో, చాలా వరస్ట్గా ఉందండి హౌస్ అయితే. ఒకసారి చూసుకుంటే అంటే వంటగది చూస్తే ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకా బట్టలు కూడా ఉన్నాయన్నమాట. నాకు చెప్పాను కదా కొంచెం హెవీగా వర్క్ ఉన్నాయని చెప్పేసి, అదేనండి దాంతోపాటు బట్టలు కూడా అనమాట. ఈ బట్టలు కూడా ఉతకాలి, ఎందుకంటే రేపటి నుంచి వర్షాలు అంటున్నారు. ఆల్రెడీ నిన్న ఈరోజు పోస్ట్ చేస్తున్నాను కదండి, ఈ రోజుకి ఇంకా ఆరలేదు బట్టలు అనేది. ఇంకా అలానే తడిగా ఉన్నాయి. ఇంకా లోపల ఎక్కడైనా ఆరేయాలనుకుంటున్నాను. ఇంకా అవన్నీ పక్కన పెట్టేస్తే ఇంకా బట్టలు అయితే నానబెట్టేసిన తర్వాత గిన్నెలు కడడం అయితే స్టార్ట్ చేశాను అనమాట. గిన్నెలు కూడా ఎక్కువగానే ఉన్నాయండి. గిన్నెలు కూడా కంప్లీట్ చేసుకుంటాకే కొంచెం టైం ఎక్కువ పట్టేసింది. చెప్పాలంటే నాకు ఒక 1.5 hours అయితే పట్టిందండి దీన్ని కడడానికి. మీరు ఇక్కడ చూస్తూ ఉండుంటే మీకు అర్థమవుతుంది ఎన్ని గిన్నెలు ఉన్నాయో. కడుగుతున్న కొద్దీ వస్తూనే ఉన్నాయి గిన్నెలన్నీ, స్పూన్స్ మొత్తం. ఆల్మోస్ట్ చెప్పాలంటే ఇంట్లో గిన్నెలన్నీ షింక్లో ఉన్నట్టున్నాయండి. లాస్ట్కి అయితే గిన్నెలు అయితే అన్నీ కడిగేసుకున్నాను అనమాట. చూసారు కదా ఎన్ని అయినాయో. ఇంకా చెప్పాలంటే కొన్ని తీసేసాను, అంటే కడిగేసి పక్కన పెట్టేసాను అనమాట. అవి అయితే కడుక్కుని అలా పెట్టాను. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా పప్పు కూడా నానబెట్టాను అనమాట. ఇంకా ఇడ్లీకి చేసుకుంటే కూడా ఏమీ లేవు ఇంట్లో, పిండి కూడా ఏమీ లేదు. అందుకని చెప్పేసి పప్పు కూడా నానబెట్టాను. ఇంక ఇది కూడా కడిగేసుకుని పెట్టుకుంటున్నానండి. చూసారు కదా, నేను కొంచెం వాటర్ తక్కువగా అవ్వాలనుకుంటే ఇలాగ మనం కడుక్కోవాలన్నమాట. 2-3 సార్లు కడుక్కున్న తర్వాత లాస్ట్లో మంచినీళ్ళతో కడుక్కుంటే సరిపోతుంది అనమాట. నేనైతే ఇలాగే చేస్తాను మ్యాక్సిమము. కొంచెం టైం లేదు, హడావిడిగా చేసుకోవాలన్నట్టు మాత్రం ఇంకా వెంటనే వాటర్ తీసుకుంటాను అనమాట. ఇలా అయితే మంచిగా కడుక్కోవచ్చు కదండి, అంటే వాటర్ సేవ్ చేసుకోవచ్చు కదా అని నా ప్లాన్ అనమాట. అది నా ఆలోచన, అంతకుమించి ఏం లేదు. ఇంకా తర్వాత ఇంక మొత్తం పిండి అయితే కలుపుకుంటున్నాను. ముందే నేను రవ్వ కూడా నానబెట్టేశాను, అంటే ఒక 4 hours ముందుగానే రవ్వ కూడా నానబెట్టుకున్నాను. ఇదైతే నైట్ నానబెట్టేశానండి. పప్పు అయితే నైటే నానబెట్టేసుకున్నాను, మినపప్పు. మార్నింగ్ ఏమో లేచిన తర్వాత రవ్వ నానబెట్టుకున్నాను అనమాట. ఇక నానిపోయిన తర్వాత రెండు కలిపేసుకొని ఇది సాయంత్రానికి వరకు ఫర్మెంట్ పెట్టేస్తానండి. ఇది నైట్కి మళ్ళీ డిన్నర్కి చేసుకోవాలి కదా, అందుకని చెప్పేసి ఇప్పుడు చేసేసానండి. లేకపోతే నైటే చేసుకుంటారు చాలామంది. నేనంటే నైట్ ఎక్కువ తింటామండి, అందుకని చెప్పేసి నైటే చేసుకుంటాము. మీరు గిన్నెలు కడుగుతున్నప్పుడు మీకు అబ్జర్వ్ చేసి ఉంటే నేను పప్పు అది పెట్టేశానండి అప్పుడే. ఇంకా నేను మీకు చూపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కదా అన్నట్టుగా నేను ఇంకా చూపించలేదు. పప్పు ఆనపకాయ వండాను, దాంతోపాటు ఆవకాయ పచ్చడి, డబుల్ ఎగ్ ఆమ్లెట్ అయితే వేసుకున్నాను. ఇది నేను వేసుకోలేదంటే మా హస్బెండ్ నా కోసమని వేసి పెట్టారు. ఇంకా ఇష్టంగా, నాకు చాలా ఇష్టమైన ఫుడ్ ఒకటండి ఇది, పప్పు అనేది. పప్పు ఆనపకాయ అంటే ఇంకా ఇష్టము. దాంట్లో ఆవకాయ పచ్చడి ఇంకా ఇలాగ ఆమ్లెట్ ఉంటే ఇంకా హెవీగా తింటాను అనమాట. ఇంకా అదంతా అయిపోయిన తర్వాత భోజనం అయితే అయిపోయిందండి. నాకు చాలా ఇష్టమైన ఫుడ్ కాబట్టి మంచిగా తినేసాను. తర్వాత అయితే బట్టలు అయితే ఉతికేసానండి. చూసారు కదా, క్లైమేట్ కూడా చాలా క్లౌడీగా అనిపిస్తుంది, కానీ ఇంకా తప్పదు కాబట్టి ఉతికేసాను అనమాట. అంతేనండి వీడియో. ఎలా ఉంది, మీకు యూస్ఫుల్గా అనిపిస్తుంది అంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. అంతేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.